రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ అడ్డుకున్న తీరుకు నిరసనగా సీఎం నివాసం ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రామచంద్రరావు నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించి ఆయనను బయటకు రానివ్వకుండా హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రామచంద్రరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో మహిళల గొంతు నొక్కారని, ఇప్పుడు తెలంగాణలో తమ గొంతును కూడా నొక్కుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎండగట్టిన ఆయన మహిళా రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలన్న బిల్లుకు మాటల్లో మద్దతు ఇస్తూ ఆచరణలో వ్యతిరేకంగా వ్యవహరించడం కాంగ్రెస్ రాజకీయాల లక్షణమని ఆయన మండిపడ్డారు. ఈ పోరాటం మహిళల హక్కుల కోసం కొనసాగుతుందని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. ఇక పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇండియా అలయన్స్ మహిళా బిల్లుని అడ్డుకున్నటువంటి ఒక తీరుని, మహిళా బిల్లు వ్యతిరేకంగా, రిజర్వేషన్ వ్యతిరేకంగా వారు ఇచ్చినటువంటి ఒక ఓటింగ్ ని భారతీయ జనతా పార్టీ నిరసిస్తూ ఈరోజు అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మా మహిళా మోర్చా, యువ మోర్చా, బీసీ మోర్చా, దళిత మోర్చా, ట్రైబల్ మోర్చా వీళ్ళందరూ కూడా కలిసి, మైనార్టీ మోర్చా కలిసి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు ముట్టడి కోసం ఈరోజు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఆ కార్యక్రమం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశాంతంగా జరిగేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు అడ్డుకుంటూ నన్ను ఈరోజు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మార్నింగ్ భారతీయ జనతా పార్టీ ఈరోజు మహిళల పక్షాన 33% చట్టసభలో రిజర్వేషన్స్ తీసుకువస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా వాళ్ళ ఇండియా అలయన్స్ వ్యతిరేకించింది. దానికి ఒకటే కారణము. ఒక కారణం ఏముంటుందంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా సరే జవహర్లాల్ నెహ్రూ కుటుంబంలో ఉన్నటువంటి సోనియా గాంధీ, ఇందిరా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వీళ్లే అనుభవించాలి రాజాధికారాన్ని. సామాన్య మహిళలు ఎవరు కూడా అనుభవించొద్దు. కాబట్టి ఆ సామాన్య మహిళల్ని చట్టసభలో రాకుండా చేయాలని చెప్పేసి గత 30 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు బిల్లుని అడ్డుకుంటున్నారు. వాళ్ళు తెచ్చినటువంటి రిజర్వేషన్ బిల్లునే వాళ్లే అడ్డుకున్నారు, పాస్ కాకుండా చేశారు. ఈ రోజు నరేంద్ర మోదీ గారు ధైర్యం చేసి 33% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ దానికి వ్యతిరేకంగా చేసింది. మాట్లాడితే ఇది దక్షిణాదికి నష్టం అని చెప్పేసి, లేకుంటే హైబ్రిడ్ మోడల్ తేవాలని చెప్పేసి, లేకుంటే ఇప్పుడు ఎందుకు తెచ్చారని చెప్పేసి, ఈ సవరణ ఎందుకని చెప్పేసి తెలివి ఉండాలి. డీలిమిటేషన్ చేయకపోతే సీట్లు ఎట్లా పెరుగుతాయి, డీలిమిటేషన్ చేయకపోతే సీట్లు పెరగకపోతే రిజర్వేషన్ మనం ఏ విధంగా ఇవ్వగలుగుతాము, ఈ డీలిమిటేషన్ చేయకపోతే రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క చట్టాన్ని ఏ విధంగా మనం అమలు పరుస్తాము అనేటువంటి నిర్ణీత జ్ఞానం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా లేదు. కాబట్టి వీరందరూ కూడా కేవలం మహిళలకు వ్యతిరేకంగానే తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ నిరసిస్తుంది. ఇప్పుడే కాదు, మేము రాబోయే రోజుల్లో కూడా మేము ఇటువంటి ఒక ఆందోళనకరమైన కార్యక్రమం తీసుకుంటాము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళు ఈ యొక్క బిల్లును వ్యతిరేకించారు. కాబట్టి వాళ్ళకు కూడా మేము వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ యొక్క ముట్టడి కార్యక్రమాన్ని మేము తప్పకుండా చేస్తాము. భారతీయ జనతా పార్టీ భావించేది ఒకటే, కాంగ్రెస్ పార్టీ బ్రిటిషర్ ఫార్మ్ చేశారు దాన్ని, ఏ రూల్స్ తర్వాత ఇటాలియన్ నడుపుతా ఉన్నారు. వీళ్ళకి ఆ బానిసత్వ మనస్తత్వం పోలే. ఈ బానిసత్వ మనస్తత్వంతోనే ఈరోజు మహిళలకు అన్యాయం చేయాలని చెప్పేసి ఆలోచనతో ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్లకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది.